ఏవైతే ఈ లబ్ధిదారులకి నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు నా దగ్గర ఉన్నాయి. ఆ నోటీసులు మీకు ఒక్కసారి చూపించబోతున్నాను. ఎన్టీఆర్ పింఛన్లు మండల ప్రజా పరిషత్ శావల్యపురం పరిధిలో వివిధ గ్రామ పంచాయతీల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వివిధ కేటగిరీలకి సంబంధించినవి కొందరు అర్హత లేకుండా పొందుతున్నారు. వారికి పింఛన్కి సంబంధించి విచారణ జరిపి నివేదిక సమర్పించడం, సంబంధిత పింఛన్దారుల యొక్క పింఛన్ అర్హత గురించి ధృవీకరించుకోవాలి. మీరు స్క్రీన్ పైన కూడా ప్రస్తుతం ఆ నోటీసులు అవన్నీ కూడా చూస్తున్నారు. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామ పంచాయతీలో దివ్యాంగుల పింఛన్దారు అయిన నేమ్ మాత్రం బ్లర్ చేసాం, ఎందుకంటే ప్రైవసీ కన్సర్న్స్ ఉంటాయి కాబట్టి, లేకపోతే కక్ష సాధింపు ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆ లబ్ధిదారు ఉన్నారో వాళ్ళ పేరుని బ్లర్ చేసాం. పింఛన్ని అర్హత ఉండి పొందుతున్నామని మీరు నిరూపించుకోవాలి. ఈ నోటీస్ అందిన వెంటనే మీ యొక్క పింఛన్కి సంబంధించి ధృవపత్రాన్ని రీఅసెస్మెంట్ చేయించుకుని 15 రోజుల్లోపు ఈ కార్యాలయానికి సమర్పించవలసిందిగా కోరుతున్నాం. ఇది మనకి ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ పల్నాడు జిల్లా ఇది ఇచ్చిన నోటీస్. తర్వాత మరొక నోటీస్ కూడా మన దగ్గర ఉంది. శ్రీమతి కుమారి, మీ యొక్క పింఛన్ తాత్కాలికంగా నిలిపేశాం. ఈ నోటీస్ అందిన 3 రోజుల్లోపే వీరికైతే మీ యొక్క వివరాలు కార్యాలయంలో రాతపూర్వకంగా సంబంధించి పత్రం సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. తగు ఆధారాలతో నిరూపించుకోని ఎడల మీ పింఛన్ని శాశ్వతంగా రద్దు చేయడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించిన ఇది. అదేవిధంగా మీరు పక్కన లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి కరెక్ట్గా మిడిల్లో ఒక పోర్టల్ కనిపిస్తోంది. అది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ యూజర్ మాన్యువల్ ఫర్ పెన్షన్ క్యాన్సిలేషన్ ప్రాసెస్ అని ఎంపీడీఓ అండ్ డబ్ల్యూఏ లాగిన్. అందులో చూడండి మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుంది. పెన్షన్ క్యాన్సిలేషన్ డాక్యుమెంట్ ఫైనల్ అప్లోడ్ బై డబ్ల్యూఈఏ. ఇందులో మీకు పెన్షన్ క్యాన్సిలేషన్ డాక్యుమెంట్ ఫైనల్ అప్లోడ్, క్యాన్సిలేషన్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది, అంతేకాని కొత్త పింఛన్ని చేర్చడానికి అవకాశం ఉండదు. దీని అర్థం ఏంటి? కొత్త పెన్షన్లు చేర్చరు, ఉన్న పెన్షన్లు మాత్రమే క్యాన్సిల్ చేస్తారనమాట. మనం మరొక ఇది చూద్దాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన యాడ్. గత పాలనలో ఏం జరిగింది, ఇప్పటి పాలనలో ఏం జరుగుతోంది అనేది క్లియర్ కట్గా ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే యాడ్ ఉందో దాన్ని మనం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కింద లెక్కలోకి తీసుకుంటారు. గత పాలనలో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉంది. 2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారులు పొందిన మొత్తం 58,000 రూపాయలు. దివ్యాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికి 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం 58,500 రూపాయలు. సో కంపారిజన్ ఇస్తూ 1,47,500 రూపాయలు 2019కి 2024కి మధ్య అందిస్తున్న మొత్తం. దాన్ని కంపేర్ చేస్తూ 89,500 రూపాయలు అదనంగా అందించినట్టు ఏ టైంలో 2019 నుంచి 2024కి మధ్య. దాంతోపాటుగా పెన్షన్ మొత్తాన్ని క్రమక్రమంగా మొదట 1,000 రూపాయలతో మొదలైంది 2,250 రూపాయలతోటి జూలై 2019లో, తర్వాత 2,500 రూపాయలు, జనవరి 2023 వచ్చేసరికి 2,750 రూపాయలు, తర్వాత జనవరి 2024 వచ్చేసరికి 300 రూపాయలు కంప్లీట్గా పెంచారు. దాంతోపాటుగా ఇంకొక గవర్నమెంట్ యాడ్ నేను చూపిస్తున్నది. జనవరి 1, 2024కి 66.34 లక్షల పెన్షన్ల పైన 23,556 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఖర్చు పెడుతున్న మొత్తం 83,526 కోట్ల పైమాటే. 55 నెలల్లో కొత్తగా మంజూరైన పెన్షన్లు 29,51,760 రూపాయలు. అంటే పెన్షన్ల దగ్గరకు వచ్చేసరికి వికలాంగులకి, వితంతువులకి, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు శాచ్యురేషన్ మోడ్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఒకవేళ ఎవరికైనా ఒక ఏడాది లబ్ధి జరగకపోతే కనుక వాళ్ళని పెంచుకుంటూ వెళ్ళారు. మీరు అర్హులు అని భావిస్తే కనుక పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు అటువంటి వాళ్ళందరినీ కూడా మీరు అర్హులు ఎందుకయ్యారు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇందులో ఎవరు ఉంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు వీళ్ళకి మాత్రమేనా? ఈ పెన్షన్ల సంఖ్యని ఎంతకీ కుదించుకోవాలన్నది ఇప్పటి ప్రభుత్వం ఎయిమ్గా కనిపిస్తోంది. కనీసం వృద్ధులకి, వాళ్ళ మందుల అవసరాలకి, తిండి అవసరాలకి కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా? అదేవిధంగా చిన్నపిల్లలకి కనీసం మధ్యాహ్న భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా? ఇవన్నీ కూడా ప్రశ్నలే.